ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ ధ్వంసమవుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు అన్నారు. ఇప్పటి వరకు ఈడీ 3000 దాడులు చేస్తుందన్న ఆయన వాటిలో నిరూపితమైంది ఒక్కటి కూడా లేదని, రాజకీయ కక్షతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశాన్ని ఒక ఆటవిక రాజ్యాంగంగా మార్చుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డిపై దాడులు జరుగుతున్నాయని, ప్రధాన నేరస్తులు కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ అని ఆరోపించారు. అంటే అర్థం ఏంటి? ఇవాళ ఎన్నికల కమిషన్ అనేది ఒక కోరలు లేనటువంటి కమిషన్ లాగా అయింది. అంతకుముందే సుప్రీంకోర్టు సిబిఐకి సంబంధించి కూడా వ్యాఖ్యానం చేసింది. ఆ వ్యాఖ్యానం ఏంటి? సిబిఐ అనేది ఒక పంజరంలో పక్షిలాగా అయింది. అదే విధంగా ఈడీకి సంబంధించి, అదే విధంగా ఇవాళ మనం సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి గారు కొన్ని వ్యాఖ్యానాలు చేసింది చూసాము. ఆయన చాలా స్పష్టంగా ఈ భారతదేశంలో వ్యవస్థలు ఎలా